జనసేన పార్టీలో ఒక అయోమయం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు అని చెప్పాలి. నాగబాబు ఏకంగా ఇల్లు ఖాళీ చేసి హఠాత్తుగా వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు మరో నియోజకవర్గంలో సర్వే కూడా చేయించుకుంటున్నారు. ఏ నియోజకవర్గం అయితే సేఫ్గా ఉంటుంది అని. నాగబాబు అయితే అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారు, ఎంపీ అభ్యర్థిగా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఎస్ అంటూ ఆయన కార్యకర్తలతో కూడా వరుసగా సమావేశాలు నిర్వహించారు. అక్కడే ఉంటా, లోకల్లోనే ఉంటా అంటూ ఒక ఇల్లును కూడా రెడీ చేసుకున్నారు. నాగబాబుకు ఆర్థికంగా సపోర్ట్ ఉంటారని పేరున్న సుందరపు బ్రదర్స్ అచ్యుతాపురంలో నాగబాబుకు ఒక ఇంటిని కూడా కేటాయించారు. అక్కడే ఆయన 15 రోజుల క్రితం గృహప్రవేశం చేశారు. అక్కడే సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే శనివారం హఠాత్తుగా నాగబాబు ఇల్లు ఖాళీ చేసేశారు. ఫర్నిచర్ని కూడా అక్కడి నుంచి తరలించేశారు. దీంతో జనసేన పార్టీలో అయోమయం నెలకొంది. ఇక్కడ పోటీ చేస్తానని వచ్చి గృహప్రవేశం చేసిన నాగబాబు హఠాత్తుగా ఫర్నిచర్తో సహా ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోయారు అన్నది ఇప్పుడు జనసేనలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నాగబాబు అక్కడ పోటీ చేస్తే, అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేవు అని సర్వేలో తేలిన తర్వాతే ఆయన అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు అన్న ప్రచారం అయితే జనసేనలో నడుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్, ఏకంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఏమాత్రం భిన్నంగా లేదు. ఆయన గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. అయినా సరే ఈసారి భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారని ప్రచారం నడిచింది. ఆ తర్వాత కొద్ది రోజులకి భీమవరం కాదు, కాకినాడ రూరల్కి వస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా ప్రచారం చేశారు. ఆదిపోయి ఆ తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఖాయం. అక్కడ 91,000కు పైగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయబోతున్నారు, గెలుపు ఈజీగా ఉంటుందని కూడా ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు పిఠాపురంలో కూడా కాకుండా తాడేపల్లిగూడెంలో పోటీకి మరోసారి పవన్ కళ్యాణ్ సర్వే చేయించుకుంటూ ఉండడం జనసేన పార్టీ కార్యకర్తల్ని అయోమయానికి గురి చేస్తోంది. 91,000కు పైగా కాపు ఓట్లు ఉన్న పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గెలుపుపై ధీమా లేకపోతే ఇక ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయితే పవన్ కళ్యాణ్ గట్టెక్కగలుగుతారు అన్న ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతోంది. సర్వేలు చేయించుకుంటుంటే ఏ నియోజకవర్గంలో కూడా గ్యారెంటీగా గెలుస్తారు అన్న పరిస్థితి లేకపోవడంతోనే పవన్ కళ్యాణ్ ఆచితూచి ఇలా పదే నియోజకవర్గాలను మారుస్తూ కొత్త నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుంటున్నారు అన్న ప్రచారం అయితే నడుస్తోంది. ఓవరాల్గా చూస్తే జనసేన పార్టీ కార్యకర్తల్లో పవన్ కళ్యాణ్ తీరు వల్ల ఒక ఆత్మవిశ్వాసం సన్నగిలుతోంది అన్న ప్రచారం అయితే ఉంది. మొన్నటి తాడేపల్లిగూడెం సభలో ఏకంగా పార్టీ అధ్యక్షుడై ఉండి మా పార్టీ బలంగా ఉంది, మా క్యాడర్ ఉంది అని చెప్పాల్సింది పోయి మనకు నియోజకవర్గంలో 800 మంది కార్యకర్తలైనా ఉన్నారా, 50 మందికి భోజనాలు పెట్టే స్థితి అయినా ఉందా, డబ్బులు ఉన్నాయా, పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతామా, తెలుగుదేశం పార్టీలాగా మనకి 40 ఏళ్ళ అనుభవం ఉందా, ఏమీ లేదు కదా అంటూ మాట్లాడేశారు. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు ఆ రోజే సగం నీరు గారిపోయారు. ఇప్పుడు లేటెస్ట్గా నాగబాబు అనకాపల్లి ఎంపీకి పోటీగా చేయడం అన్నది అయోమయంలో పడిపోవడం, పవన్ కళ్యాణ్ పదే నియోజకవర్గాల్లో, కొత్త నియోజకవర్గాల్లో పోటీకి సర్వే చేయించుకుంటూ ఉండడంతో జనసేన టీడీపీ కలిసినా సరే తమ పార్టీ అధ్యక్షుడు గెలుపు పైన నమ్మకం లేదు అన్న ఒక భావన అయితే, అలాంటి వాతావరణం అయితే ఓవరాల్గా ఏర్పడుతోంది. ఇది జనసేనను రాను మరింత డ్యామేజ్ చేసేది. పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి చేయాలి. ఆయనైతే హైదరాబాద్లోనే కూర్చున్నారు. కేవలం మీటింగులకు, సమావేశాలకు మాత్రమే ఏపీకి వస్తూ తిరిగి హైదరాబాద్కే పరిమితం అవుతూ ఉండడం కూడా జనసేన పార్టీ కార్యకర్తల్లో ఒక ఆందోళన, అయోమయం, అసంతృప్తికి కారణమవుతోంది.